వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం. మాఘ పురాణం 4వ రోజు పారాయణలోకి వచ్చాం. వశిష్ఠ మహర్షి, దిలీప మహారాజు మాట్లాడుకుంటున్నారు. పులిముఖంతో ఉన్నటువంటి గంధర్వుడి దివ్య చరిత్ర, అతని సమస్య, అతనికి ఎట్లా సమాధానపడ్డాడు, ఏ రకంగా మాఘమాసంలో చేసినటువంటి నదీ స్నానం అతనికి పూర్వ ముఖాన్ని కలిగించింది, ఎట్లా శాప విముక్తి కాదు అతనికి ఏదో పరిస్థితి, ఆ పరిస్థితి ఏ రకంగా మారింది భృగు మహర్షి దయ వల్ల, అదంతా వివరంగా వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు తెలియజేశారు. ఆ తర్వాత ఇంకా చెప్తున్నారు, ఇంకొక కథ చెప్పబోతున్నారనమాట. పూర్వము కుత్సుడు అనే పేరుండేటువంటి ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇతను కర్దమ మహర్షి యొక్క కుమార్తెని వివాహం చేసుకున్నాడు. కాలక్రమేణా వారికి ఒక కుమారుడు కూడా కలిగాడు. ఈ కుత్సుడు అనే ఆయన కుమారుడు కాబట్టి అతనిని కౌత్సుడు అనేవారట. కుత్సుని యొక్క కుమారుడు కౌత్సుడు. ఇతనికి 5వ ఏడు రాగానే ఉపనయనం చేశారు. 5-6 ఏళ్ళు అంటే 5వ ఏడు అని పురాణాల్లో రాస్తారు. గర్భాష్టమం అని చెప్తాం కదా మనం. 7.5 సంవత్సరాలు 7 అట్లా వచ్చాక 8వ ఏడు నిండే లోపల చేసేస్తారనమాట. అయితే ఉపనయనం చేశారు. ఈ బాలుడు దినదిన ప్రవర్ధమానుడిగా పెరగటం మొదలుపెట్టాడు. చదువుకుంటున్నాడు. పెద్దల్ని గౌరవించడం, మర్యాద, మన్నన, విద్యాభ్యాసం పట్ల అమిత శ్రద్ధ, నీతి నియమాలు, శమధమాదులు పాటించటము, దైవభక్తి మొదలైన సుగుణాలు కలిగి దైవ కార్యాలు నెరవేరుస్తూ నిదానంగా పెద్దవాడయ్యాడు. సకల శాస్త్ర పారంగతుడు కూడా అయ్యాడు. కొంతకాలానికి బ్రాహ్మణుడికి కుర్రవాడికి యుక్త వయస్సు వచ్చింది. ఈ యుక్త వయసు వచ్చి కొంచెం పెద్దవాడయ్యేసరికల్లా పిల్లవాడికి దేశాటనకి వెళ్ళాలని కోరిక కలిగిందట. నేను ప్రపంచం అంతా చూడదలుచుకున్నాను అని చెప్తాడు. అయితే ఈ దేశాటన చేయటమే కాదండి, మనం రాముడి సంగతి కూడా, మన రాముల వారి సంగతి కూడా, వాళ్ళు తీర్థయాత్ర చేసి వచ్చారని అలాంటి కథలు చెప్తారు. మనం రామాయణంలో కనపడదు కానీ విడిగా కొన్ని కథల్లో చెప్తూ ఉంటారు. ఎవరైనా కొంత యుక్త వయసు వచ్చాక ప్రపంచం చూడాలి ప్రతి వాళ్ళు. అయితే ఈ దేశాటనకు పోవాలనే కోరిక కలిగి ఈ అబ్బాయి ఏం చేశాడు, యువకుడైన ఈ కౌత్సుడు దేశాటనకి, తద్వారా ఆ దేశాటనలో భాగంగా తీర్థయాత్రలకి బయలుదేరాడు. అనేకమైన పుణ్యక్షేత్రాలని దర్శిస్తూ, సిద్ధులను, యోగి పుంగవులను సేవిస్తూ, ఎన్నో రకాల తీర్థాటనలు చేస్తూ మాఘమాస సమయానికి కావేరీ నదీ తీరానికి చేరుకున్నాడు. శ్రీరంగ క్షేత్రం చుట్టుపక్కల ఎక్కడో వెళ్ళాడనమాట. నదీ తీరానికి చేరుకుని ఏమనుకున్నాడు, ఆహా నా పుణ్యవశం ఏమని చెప్పాలి, ఈ మాఘమాస కాలంలో నాకు కావేరీ నదీ స్నాన పుణ్యం లభించింది, నేను ఎంతో అదృష్టవంతుణ్ణి, మాఘమాసం అంతా ఇక్కడే ఉండి నిత్యము కావేరీ నదీ స్నానం చేస్తూ అధిక పుణ్యాన్ని సంపాదిస్తానని మనసులో స్థిరపరచుకుని అక్కడనే నివాసానికి ఏర్పాటు చేసుకున్నాడు. నిత్యము విష్ణు పూజలు చేస్తూ భగవద్భక్తితోటి కాలం గడపటం మొదలుపెట్టాడు. రోజు పొద్దున్నే స్నానం చేసేవాడు. ఉదయకాలము త్రికాల సంధ్యావందనాదులు చేసేవాళ్ళు. అప్పట్లో త్రికాల సంధ్యావందనం అంటే ఉదయం పొద్దున్నే వెళ్ళడము, సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి సంధ్యావందనం చేసుకోవటం, మధ్యాహ్నం మళ్ళీ దిగటం, నదిలో స్నానం చేయకుండాను. స్నానం కూడా మధ్యాహ్నాలు స్నానం చేసేవాళ్ళు అవునో కాదో ఎక్కడా చెప్పబడదండి, కానీ త్రికాల సంధ్యావందనం అని మాత్రం చెప్తూ ఉంటారు ఖచ్చితంగా. మళ్ళీ ఒకసారి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, సంధ్యావందనం చేసుకోవటం, సాయంకాలం మళ్ళీ సాయం సంధ్యాం ఉపాశిష్యే అని చక్కగా మంత్రంలో కూడా చెప్తారు. సాయంకాలం కూడా సంధ్యావందనాలు చేస్తూ త్రికాలాలు సూర్యోపాసన, నదీ స్నానము, తర్వాత విష్ణు పూజ నిరంతరము జరుపుతూ ఉన్నాడట కొంతకాలం. ఈ రకంగా ఉన్న తర్వాత 3 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. మాఘమాసం అయ్యాక ఇంకా అతనికి ఆ నదీ స్నానాన్ని విడిచి వెళ్ళబుద్ధి కాలం, అక్కడే ఉన్నాడు ఇక కావేరీ నదీ తీరంలోనే. మరుసటి సంవత్సరం మళ్ళీ మాఘం వచ్చింది, ఆ మరుసటి సంవత్సరం మళ్ళీ మాఘం వచ్చింది. 3 మాఘమాసాలు అతను అక్కడే, అంటే 3 సంవత్సరాలు గడిపాడనమాట. తర్వాత అధిక పుణ్యాన్ని సంపాదించాడు. పిమ్మట సమస్త కోరికలను నెరవేర్చుకోవడానికి అక్కడే ఉన్నటువంటి సమీపంలో ఉన్న ఒక పర్వతం మీద ఘోరంగా తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఈ 3 సంవత్సరాలు ఇక్కడ ఉండేసరికల్లా ఇతనికి పెద్దగా సంసార తాపత్రయం లేక భగవంతుణ్ణి దర్శించాలని ముక్తి మార్గాన్ని అన్వేషిస్తూ తపస్సాధనకి పూనుకున్నాడు. తపస్సు చేయగా కొంతకాలానికి ఎట్లా చేశాడు ఈయన తపస్సు, తదేక దీక్షతోనూ అధిక నిష్ఠతోనూ నిర్మల మనసుతోనూ ఘోర తపస్సు చేస్తున్నటువంటి ఈ విప్రకుమారుడికి అనతి కాలంలోనే, అంటే చాలా కాలం గడవక ముందే విష్ణుమూర్తి శ్రీమన్నారాయణ స్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు. వత్సాలేమో నీ భక్తికి మెచ్చితిని, నీకేం వరం కావాలో కోరుకోమని భగవంతుడు సెలవిచ్చాడు. కన్నులు తెరిచినటువంటి ఆ విప్రకుమారుడికి ఎదురుగుండా అమిత తేజోమయ శక్తి స్వరూపుడు, శంఖచక్ర గదాధారి,
కోటి సూర్యప్రకాశుడైన ఈ శ్రీహరి కనిపించాడు. అమితానంద భరితుడై శ్రీహరికి సాష్టాంగ ప్రణామాలు చేసి చేతులు జోడించి పలు విధాలుగా శ్రీహరిని కొనియాడాడు. తనని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచిన బ్రాహ్మణ యువకుడి భక్తికి సంతోషించినటువంటి శ్రీహరి అతనితో ఇట్లా అన్నాడు: ఓ బ్రాహ్మణ బాలక, నీవు ఎంతో అఖండ భక్తి శ్రద్ధలతో నన్ను వేనేళ్ల కొనియాడి సంతుష్టుని చేశావు. అది ఎట్లాగంటే, నువ్వు ఎలా చేయగలిగావు? ఇది మాఘమాసంలోందు అనేక పర్యాయాలు విడవకుండా నిత్యము నదీ స్నానం చేయటం వల్ల తపశ్శాలులకి కూడా లభ్యం కాని అమిత మాఘమాస పుణ్యఫలాన్ని సంపాదించావు. మాఘమాస నదీ స్నాన ప్రభావం వల్ల నాకు నీపై ఎనలేని ప్రేమానురాగాలు కలిగాయి. కాబట్టి ఓ విప్రుడా, నీకేం కావాలో కోరుకో, నీ అభీష్టం నెరవేరుగాక అని భగవంతుడు పరిపరి విధాలుగా అతన్ని దీవించాడు. శ్రీమన్నారాయణే సాక్షాత్తు ప్రత్యక్షమై ఇట్లా పలికిన మాటలకి విప్రబాలుడు ఎంతో సంతోషించి, ప్రభు జగద్రక్షక శ్రీమన్నారాయణ, ఆపద్బాంధవ, అనాథరక్షక, సర్వాంతర్యామి శ్రీహరి, నమోస్తు నమోస్తు అని పదే నమస్కారాలు చేసి, నీ దివ్యమంగళ విగ్రహం చూసినంతనే నా జన్మ తరించిపోయింది తండ్రి. నీ దర్శన భాగ్యం తప్ప నాకు ఇంకే కోరికలు లేవు. భగవంతుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని కోరుకుంటే, ఏం కోరుకోరా నాయన నీ ఇష్టం అంటే ఏం చేస్తాం మనం? నిన్ను చూసాను చాలంటారా? సామాన్య మానవులైతే అట్లా అనలేకపోతారు. బోల్డ్ అంతా ఏకరువు పెడతామండి. మనం గుడికి వెళ్ళే లిస్టు చదువుతాం, ఒక అష్టోత్తరం చేయించి ఒక లిస్టు చదువుతాం, ఒక సహస్రనామం చేయించి ఒక లిస్టు ఉంటుంది, కుంకుమార్చన చేయించామంటే ఇంకా పెద్ద లిస్టు. అర్చన అనగానే మొత్తం మన ఇంట్లో ఉన్న పసిపిల్ల బాలాది పేర్లు చెప్పేస్తాం మనం. నిజానికి దేవాలయంలో కుటుంబ పెద్ద, అతని యొక్క గోత్రము చెప్తే సహకుటుంబాన క్షేమస్థైర్య ధైర్య విజయాభయారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అని చెప్తారు. ఆయన తాలూకు సమూహం అందరికీ లభిస్తుంది. కానీ మనం ఊరుకోమట్లా, పేరున ఎక్కడ ఏ పేరు మిస్ అయిపోతుందోనని దేవాలయంలో చంటి బిడ్డల పేర్లు కూడా చెప్తాం కదా. భగవంతుడు ప్రత్యక్షమైతే ఊరుకుంటామా మనం? కానీ ఈయన ఊరుకున్నాడు. ఈయన ఏమంటున్నాడంటే, అయ్యా, నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూసినంతనే నా జన్మ తరించిపోయింది తండ్రి. నీ దర్శన భాగ్యం తప్ప నాకు ఇంకా ఏ కోరికలు లేవు. ఏ భగవంతుణ్ణి కనులారా దర్శించి తరించుదామని ప్రజలంతా భావిస్తారో నాకది మాఘమాస నదీ స్నాన మహిమ వల్ల లభించింది. వేల కొలది సంవత్సరాలు నీ దర్శన భాగ్యం కోసం ఘోర తపస్సు చేసినా లభించనిది కేవలము మాఘస్నానం వల్లే నాకు ఇది సిద్ధించింది. నీ దర్శన భాగ్యం ఇప్పించి నన్ను ధన్యుని చేశావు. నిన్ను చూడటం తప్ప నాకు ఇంకేవీ కోరికలు లేవు. ఈయన చెప్తున్న పాయింట్ ఏంటండి? మాఘ నదీ స్నానం చేయటం వల్ల భగవద్ దర్శనం లభిస్తుంది. అంటే చాలా శ్రమ పడితే కానీ దొరకని భాగ్యం ఏదైనా త్వరగా మనకి సిద్ధిస్తుంది. సో ఇప్పుడు దీనికోసమైనా మనం మాఘ స్నానం చేయొచ్చు. ఆరోగ్యం ఎలాగూ వస్తుంది. మనకి ఏదైనా ఒక ప్రత్యేకమైన కోరికలు ఉంటే అవి సిద్ధిస్తాయి. దీనివల్ల భగవద్ దర్శనం లభిస్తుందని చెప్తున్నారు. నిన్ను చూడ్డం తప్పిస్తే నాకు ఇంకా ఏ కోరిక లేదు. కానీ నీ యొక్క ఈ దివ్యమంగళ స్వరూపం ఇక్కడ సర్వకాలములందు భక్తజనులకు లభ్యమయ్యేలాగా చేయమని కోరుతున్నాను అని పదే ప్రార్థించాడట భగవంతుడిని. ఆ తర్వాత ఆ కొండ మీద ఎక్కడ కావేరీ నదీ తీర ప్రాంతంలోనే భగవంతుడు కొలువై ఉన్నాడని. కావేరీ నదీ తీర ప్రాంతం అంటే మనం శ్రీరంగం అని అలాంటిది చెప్పుకోవచ్చు అండి. అక్కడ చాలా రంగక్షేత్రాలు ఉన్నాయి. శ్రీరంగం ఈ మన కావేరీ చుట్టుపక్కల కావేరీ పరివాహక ప్రాంతాల్లో ఎన్నో విష్ణువాలయాలు ఉన్నాయి. వాట్లల్లో ఒక ఆలయం ఇది అయి ఉండొచ్చండి. పురాణంలో ఫలానా ఆలయము ఇది అని గుర్తుగా అయితే చెప్పలేదండి, కానీ ఉండుంటుంది బహుశా. ఇక్కడే ఉండు, నిన్ను నేను ఎలా ప్రత్యక్షం చేసుకున్నానో ఆ స్వరూపాన్ని ప్రజలందరూ చూసేలాగా. ఒకడు మాఘస్నానం నిత్యము చేయటం వల్ల అతడికి లభించిన అవకాశం వల్ల మనం ఇవాళ ఈ భగవంతుడిని చూడగలుగుతున్నాము అనే జ్ఞప్తితోటి ప్రజలు ఏం చేస్తారు? వాళ్ళు కూడా మాఘస్నానం చేస్తారు. ప్రపంచంలో ఉన్న ప్రతివాడికి, భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి కూడా మాఘస్నాన ఫలితం లభించాలి. మాఘమాస మహాత్మ్యాన్ని వాళ్ళు తెలుసుకోవాలని అత్యంత పరమ ప్రీతితోటి ఈ కౌత్సుడనే బ్రాహ్మణ యువకుడు భగవంతుణ్ణి కోరుకున్నాడు. ఈ విష్ణుమూర్తి కూడా అలాగేనని ఒప్పుకొని అక్కడే ఒక ఆ స్థలంలోనే భక్తకోటికి అందుబాటులో ఒక పెద్ద దివ్యమైన దేవాలయంలో వెలిసి ఉన్నాడట. అక్కడే ఉండిపోయాడు. భక్తుడైన ఆ విప్రకుమారుడు సంతోషించి మరొక్కమారు మనపూర్వకంగా శ్రీహరికి నమస్కరించి తన తల్లిదండ్రులను చూచుటకి తన గ్రామానికి బయలుదేరాడు. ఎంతకాలమో అయింది అతను యాత్రలకు బయలుదేరాడు. 2-3 ఏళ్ళు గడిచిపోయి ఉంటాయి. ఆ తర్వాత 3 ఏళ్ళు ఖచ్చితంగా ఆ కావేరీ నదీ తీరంలో ఉన్నాడన్నాడు. అది ఇంకో 3, ఆ 3 ఈ 3 6. అక్కడి నుంచి తపస్సు అనతి కాలం నుండి ఎంతకాలం తపస్సు చేశాడు. కానీ యువకుడుగా ఉండగానే తన ఇంటిని చేరాడు. 10 సంవత్సరాలైనా అయ్యింది అనుకోండి. బహుకాలం తర్వాత ఇంటికి తెంచినటువంటి కుమారుని చూసి వృద్ధ బ్రాహ్మణ దంపతులు
ఎంతో సంతోషించారట. దీంతో ఈ రోజు పారాయణ పూర్తయిందండి. రేపు ఉదయం 5వ రోజు పారాయణలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.